ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్కి గ్రామర్కి సంబంధించి తెలుగు గ్రామర్కి సంబంధించి మనమైతే సమాసాలు నేర్చుకుంటాం అన్నమాట ఈ వీడియోలో. బట్ సమాసాలు నేర్చుకోవాలంటే అంతకంటే ముందు సమాసాలకు ఎంతో ఇంపార్టెంట్ అయిన విభక్తులు అయితే రావాలన్నమాట. సో విభక్తులు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము విభక్తుల గురించి. బట్ కానీ విభక్తులు నేర్చుకోవాలంటే ఈ వీడియోని ఎందుకు, మన ఛానల్లో వీడియోని ఎందుకు, చాలా వీడియోస్ ఉన్నాయి కదా, చాలా నేర్చుకోవచ్చు కదా అని అంటారు. బట్ కానీ ఈ వీడియో అయితే స్పెషల్ అనమాట. సో అందరూ కన్ఫ్యూజ్ అవుతూ అంటారు విభక్తులు ఎలా నేర్చుకోవాలని. బట్ కానీ నేను ఇక్కడ ఒక ట్రిక్తో, ఒక స్టోరీతో మీకైతే విభక్తులు ఈజీగా గుర్తుంచుకోవడం అయితే నేను చెప్తానమాట ఈ వీడియోలో పూర్తిగా. సో పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఆల్రెడీ మనం గ్రామర్కి సంబంధించి, తెలుగు గ్రామర్కి సంబంధించి వీడియోస్ చేసి పోస్ట్ చేసి ఉన్నాం మన ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వీడియోస్ చూసేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. సో మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్గా వచ్చేస్తాయి అన్నమాట. సో లెట్స్ గో టు ద వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు విభక్తులు అంటే ఏంటంటే, మనం వాక్యం రాస్తాం కదా, వాక్యంలో ఎన్నో పదాలు ఉంటాయి. ఆ పదాలకు సంబంధాలు అంటే వాక్యం పరిపూర్ణం కావాలంటే ఈ విభక్తులు అనేవి ఖచ్చితం అన్నమాట. అందుకనే ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం వాక్యంలో. సో ఇక్కడ విభక్తులు ప్రత్యయాలు చూసుకున్నట్టయితే చూడండి, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి. ఇలా మనకు 8 విభక్తులు ఉన్నాయన్నమాట. అంటే 8 రకాల విభక్తులు ఉన్నాయి. సో ఈ విభక్తుల్ని మీరు ఎలా గుర్తుంచుకోవాలనేది అయితే నేను చెప్తాను చూడండి. ఈ పక్కనే ఉన్నాయి కదా ప్రత్యయాలు, అవి ఎలా అంటే వేటిని విభక్తులు అని అంటామనేసి. సో ఫస్ట్ది లాస్ట్ది అయితే చాలా వరకు గుర్తుండిపోతుంది అనమాట. సో మధ్యలో రెండో నెంబర్ నుంచి 7వ నెంబర్ వరకు ఎలా గుర్తుంచుకోవాలి, వాటి మధ్యలో ఉన్నవి ఎలా గుర్తుంచుకోవాలి అన్నదైతే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒకసారి స్టోరీ లాగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. ముందైతే ఈ కథను ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి ఒకసారి చదివి. 2వ వాడు నిన్ను లాక్కొచ్చి గురి చూసి ద్వీపంతో కొట్టగా 3వ వాడి చేత తోడుగా పంపితే తృతిలో తప్పిన ప్రమాదం. 4వ వాడి కొరకై చేతులెత్తి మొక్కగా పారిపోతూ 5వ వాడి వలన వాడి కంట పడితే పట్టి పంచతో బంధించగా 6వ వాడు తన్నితే కిక్కు ఎక్కి లోపల ఉన్న వాడికి శాస్తి జరిగింది అనుకోగా 7వ వాడు అందుకు నా సపోర్ట్ ఉంటుంది అని అన్నాడు. ఇక్కడ చూడండి 2, 3, 4, 5, 6, 7 అని రాశాను కదా. సో అవి నెంబర్స్ అనమాట. అంటే 2nd, 3rd, 4th, 5th, 6th, 7th అని విభక్తులు అని రాశాను. అండ్ ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, నిన్ను, లాక్కొచ్చి, గురి చేసి అని. ఇక్కడ చూడండి, నిన్ను అంటే నిన్ను, నున్ను అనే రెండు విభక్తులు ఉన్నాయి. లాక్కొచ్చి అంటే లన్, కూర్చి 2 ఉన్నాయి. అండ్ గురి చూసి అంటే గురించి. ఇలా మొత్తం అన్నిట్లో కూడా అలానే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎలా అయితే నేను పర్పుల్ కలర్తో బాక్స్ వేసానో, ఆ బాక్స్ వేసింది ఆ విభక్తి అని అర్థం అనమాట. అంటే ద్వీపంతో అంటే ద్వితీయ విభక్తి, తృతిలో అంటే తృతీయ విభక్తి, చేతులెత్తి అంటే చతుర్థి విభక్తి, పంచతో అంటే పంచమి విభక్తి, శాస్తి అంటే షష్ఠి విభక్తి, సపోర్ట్ అంటే సప్తమి విభక్తి అని. ఇక్కడ చూడండి, చేత, తోడుగా అంటే చేత అంటే చేతన్, చేన్ 2 వచ్చేస్తాయి. తోడుగా అంటే తోడన్, తోన్ 2 వచ్చేస్తాయి అనమాట. ఈ 4వ చూడండి, కొరకున్, కై 2 ఒకటే దాంట్లోనే వచ్చేస్తాయి. కొరకై అంటే. ఇక్కడ చూడండి 5వ దాంట్లో వలనన్, కంటన్, పట్టి 3 కూడా వచ్చేస్తాయి చూడండి. వలన, కంట, పట్టి ఈ 3 అంటే గుడ్డి గుర్తుగా పెట్టుకుంటే మీకు ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. 6వ దాంట్లో చూడండి, కిక్కు, ఎక్కి, లోపల అంటే కిక్కు అంటే కిన్, కున్నని, ఎక్కి అంటే యొక్క అని, లోపల అంటే లోపలన్ అని అర్థం అన్నమాట. ఇక్కడ 7వ చూడండి, అందుకు అంటే అందున్ అని అర్థం. నా చూడండి, నా అంటే నన్ అని అర్థం. సో ఈ విధంగా అయితే మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు అనమాట. ఈ యొక్క స్టోరీని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు విభక్తులు అనేవి చాలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మీరు ఏదైనా ఎగ్జామ్లో పక్కన మీరు ఈజీగా వాటిని రాసుకునేస్తే ఇంకా ఈజీ ఉండిపోతుంది అన్నమాట ఆ విభక్తుల గురించి. సో ఇది ఇవాళ మన వీడియో అన్నమాట.
సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉంచుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.